अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर अस्सलाम वालेकुम नाजरीन, 7H न्यूज सच को रखे आपके आगे। नाजरीन, नलगुंडा रेलवे पुलिस की जानिब से एक लड़की को कर लिया गया है गिरफ्तार, जिसका नाम जयदला माधवी का बताया जा रहा है। अब ये लड़की को पुलिस में भर्ती होने का शौक था। अब किस वजह से ये पुलिस में भर्ती नहीं हो सकी, ये तफसीलात हमें मालूम ना हो सकी, लेकिन इस लड़की ने ड्रेस पहनकर ट्रेन में घूम रही थी और इसका शौक पूरा कर रही थी। अब पता नहीं इतना बड़ा जुर्म ये क्यों कर रही थी। जैसे ही इसकी इत्तला पुलिस को मिली, रेलवे पुलिस ने इसे गिरफ्तार करते हुए तहकीकात शुरू कर दी। पुलिस में भर्ती होने का शौक इस लड़की को था और ये ड्रेस पहनकर जो घूमी, अब इसकी सजा भी ये भुगतेगी। आइए देखते हैं ये रिपोर्ट। నిన్న సాయంత్రము ఆర్పిఎస్ నల్గొండ నుంచి మన ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ గారు పవన్ కుమార్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారండి. ఒక లేడీ నేను ఆర్పిఎఫ్ ఎస్ఐ అని చెప్పి తిరుగుతోంది, ఫేక్ ఐడెంటిటీ కార్డుతో మాకు కంప్లైంట్ ఇచ్చారు. సో దాని మీద ఆ కంప్లైంట్ మీద మేము నిన్న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. మార్నింగ్ మాకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రైమసీస్లోనే ఫుడ్ బ్రిడ్జ్ దగ్గర ఈ అమ్మాయి కనిపించింది. సో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ప్రకారం చూస్తే ఈ అమ్మాయి సేమ్ ఉంది. సో తర్వాత మేము మా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి తెలిసింది ఏంటంటే, ఈ అమ్మాయి పేరు జడల మాళవిక, 25 years. ఈ అమ్మాయి రెసిడెంట్ ఆఫ్ నార్కెట్పల్లి. ఈ అమ్మాయి నిజాం కాలేజీలో ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ చేసింది. 2018లో కరోనా టైంలో ఈ అమ్మాయి ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి అప్లై చేసుకుంది. అయితే ఈ అమ్మాయికి స్క్వింట్ అయి ఉండటం వల్ల, మెల్లకన్ను ఉండటం వల్ల ఈ అమ్మాయిని మెడికల్లో తీసేశారు. బట్ ఊర్లో అప్పటికే ఈ అమ్మాయి చెప్పుకుంది అనమాట, నేను ఆర్పిఎఫ్ ఎస్ఐని అవుతున్నా అని చెప్పేసి. పేరెంట్స్ కూడా హ్యాండిక్యాప్డ్, ఇద్దరు, ఒక బ్రదర్ ఉన్నాడు, ఇంటర్ చదువుతున్నాడు. సో ఇక వాళ్ళందరూ కూడా మంచి హోప్లో ఉన్నారు ఈ అమ్మాయి ఎస్ఐ అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా వాళ్ళని ఇంకా బాధపెట్టడం ఇష్టం లేక ఈ అమ్మాయి దాన్ని కంటిన్యూ చేసేసింది. సో తర్వాత మరి మీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళట్లేదు, మరి సెలెక్ట్ అయ్యావు కదా అని పేరెంట్స్ అడిగితే, ఎమ్మటి ఎల్వి నగర్లో ఒక యూనిఫామ్ కుట్టించుకుంది. రోజు ఈ ఆర్పిఎఫ్ వాళ్ళని చూస్తుంది, వీళ్ళ యూనిఫామ్ వీళ్ళు ఏంటని. సేమ్ అలానే ఒక యూనిఫామ్ కుట్టించుకొని ఒక ఐడి కార్డు కొత్తపేటలో రెడీ చేయించుకొని ఇక అప్పటి నుంచి నేను ఆర్పిఎఫ్ ఎస్ఐన్ అని చెప్పేసి పల్నాడు ఎక్స్ప్రెస్ కొన్ని ట్రైన్స్ ఉన్నాయి ఈ అమ్మాయి స్పెసిఫిక్గా, ఆ ట్రైన్లలో ఎక్కటం తిరగటము. ప్రస్తుతానికైతే ఈరోజు చేసాం కాబట్టి ఇంకా డీటెయిల్స్ తెలియదు. తర్వాత మేము పోలీస్ కస్టడీ తీసుకొని ఏమైనా మిస్యూజ్ చేసిందా అనేది మేము తెలుసుకుంటాము. అయితే కొన్ని ఆఫీసులకు వెళ్ళింది, కొన్ని టెంపుల్స్ కూడా విఐపీ లాగా విజిట్స్కి వెళ్ళిందని మాకు తెలిసింది. కొన్ని ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేయటం ఇవన్నీ కూడా తెలిసింది. ఇదే కాకుండా వాళ్ళ ఎస్ఐన్ అని చెప్పేసి మ్యారేజ్ చేసుకుంటాను కూడా వాళ్ళ చుట్టాల్లో సంబంధం చూశారు. వాళ్ళు కూడా మమ్మల్ని అడిగారు, ఈ అమ్మాయి ఎవరో ఆర్పిఎఫ్ ఎస్ఐ అంటే మీ దగ్గర చేస్తుందని. ఒక 10 days బ్యాక్ మా దగ్గర ఆర్పిఎఫ్ ఎస్ఐలు ఎవరు లేరని మేము మా కన్సర్న్ మా ఎస్ఐ గారు సాలకమ్మ గారు లోకల్ ఆర్పిఎఫ్ వాళ్ళు చెప్తే మా దగ్గర ఎవరు ఇక్కడ లేరు, నేను ఒక్కడనే ఎస్ఐ అని చెప్పారు. సో అప్పటి నుంచి మేము కొంచెం నిఘా పెట్టాము విత్ ఆర్పిఎఫ్ అండ్ జిఆర్పి. ఇందులో ఆర్పిఎఫ్ వాళ్ళు మెయిన్ రోల్ ఉంది. వాళ్ళే డెకాయ్ చేసి మన క్యాండిడేట్ కాదు మన డిపార్ట్మెంట్కి అని తెలుసుకున్న తర్వాత ది గేవ్ అస్ కంప్లైంట్. ఆ తర్వాత మేము ఐడి కార్డు అవన్నీ వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ ప్రకారం చూస్తే ఏంటంటే, ఈ అమ్మాయి నార్కెట్పల్లి అమ్మాయిని మార్నింగ్ మా ఎస్ఐ గారు, మా లోకల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, అలానే మా డిఎస్పి శ్రీనివాస్ గారు కూడా మా కంప్లైంట్ వచ్చిన ఒక 10 hours మేము ఈ అమ్మాయిని ట్రేస్ చేయడం జరిగింది. సో పేరెంట్స్ బాధపడతారన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి చేస్తున్నానైతే కన్ఫ్యూస్ అయిపోయింది వెంటనే మాకు. సో ఈ అమ్మాయి యూనిఫామ్ కనీసం గుడికి వెళ్ళినా ఫంక్షన్లకు కూడా యూనిఫామ్లో అటెండ్ అవుతుంది. దానివల్ల నిజంగా వీళ్ళందరూ కూడా ఈ అమ్మాయి నిజంగానే ఇన్స్పెక్టర్ ఏమనుకున్నారు. అంతేకాకుండా ఉమెన్స్ డేకి మొన్న ఫెలిసిటేషన్ కూడా అయిపోయింది, ఈ అమ్మాయి సన్మానాలు కూడా చేశారు ఊళ్ళల్లో. మాకే ఆశ్చర్యంగా అనిపించింది. కాకపోతే చదువుకున్నది కాబట్టి ఇది చాలా డేంజరస్ ట్రెండ్. అమ్మాయికి ఉండొచ్చు ఇష్టము, బట్ దానికి ఇలా మభ్యపెట్టి ఇలా చేయటం చాలా తప్పు. కాబట్టి ఇలాంటిది ఇంకెవరు కూడా ఫాలో కాకండి, మళ్ళీ తర్వాత జైల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో దీని తర్వాత ఈ అమ్మాయి ఒప్పుకోవటం వల్ల ప్లస్ మేము అమ్మాయి యూనిఫామ్, ఫేక్ ఐడెంటిటీ కార్డు ఇవన్నీ కూడా తీసుకున్నాం. అలానే అమ్మాయి ఎక్కడైతే రీల్స్ చేసిందో రైల్వే ప్రాపర్టీస్, రైల్వే స్టేషన్స్ దగ్గర, అలానే కొన్ని ఆఫీసులు కూడా వెళ్ళింది చెక్కింగ్ చేయడానికని ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ లాగా. సో మేము ఏమీ డీటెయిల్స్ అయితే మేము తీయలేదు. పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మేము ఇవన్నీ వెరిఫై చేసి ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొంచెం మీకు డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ అమ్మాయికి ఇంపర్సన్ అంటే
ఫేక్ పోలీస్గా చేసినందుకు సెక్షన్ 170, 419, 420 ఐపీసీ 3 సెక్షన్స్ కింద కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. 4 మంత్స్ నుంచి కొంచెం రిగరస్గా చేస్తుంది. అంటే యూనిఫామ్లోనే బయలుదేరిద్ది, మళ్ళీ యూనిఫామ్లోనే ఇంటికి వెళ్ళింది. ఈవెన్ గుళ్ళు బళ్ళు ఏదైనా సరే ఈకెన్ ఫంక్షన్స్ కూడా యూనిఫామ్ తీయదు, అలానే ఉంచుకుంది. దానివల్ల వాళ్ళ అనుమానం వచ్చి మా వాళ్ళని అడిగారు. మా వాళ్ళు కూడా రెగ్యులర్గా చూస్తున్నారు నల్గొండ సైడ్ ఈ ఎవరి ఇన్స్పెక్టర్ అని. కానీ మేబీ అంటే సేమ్ బ్యాడ్ మొత్తం టోటల్ మాలాగా ఉండటం వల్ల వాళ్ళు అనుకొని మేము అనుకొని వాళ్ళు అట్లా మేము కన్ఫ్యూజ్ అయి ఉన్నాము. బట్ వాళ్ళకి కాబోసే ఫియాన్సీ మన ఆర్పీఎఫ్. अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की जरूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए खानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी, जहां पर खास तौर पर पित्ते में मौजूद पथरी और दोबारा पथरी ना होने का किया जाता है मुकम्मल इलाज। आपको इस दर्द से हमेशा के लिए मिल जाएगा छुटकारा। नो साइड इफेक्ट्स, नो ऑपरेशन, तशखीस करते हुए दवाएं की जाती है फराहम। तो देर ना करें, जल्द ही तशरीफ लाए RS यूनानी फार्मेसी, बहादुरपुरा X रोड, अपोजिट केनारा बैंक, हैदराबाद। मजीद तफसीलात के लिए रब्त करें 9390610436 पर। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले। 7H न्यूज।